హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము రాష్ట్ర ప్రభుత్వం చూద్దాము. అంటే మనకి ఇక్కడ 7th సోషల్లో భాగంగా ఆల్రెడీ సెమ్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సెమ్ 2లో భాగంగా కంటిన్యూషన్ చూద్దామండి. 10th లెసన్ రాష్ట్ర ప్రభుత్వము అంటే మన స్టేట్ గవర్నమెంట్. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లస్ ఇక్కడ మీరు క్లాసెస్ వినండి. మనకు 3rd నుంచి 6th వరకు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం ఆల్ సబ్జెక్ట్స్. ఇప్పుడైతే 7th నెక్స్ట్ 8th కూడా కంప్లీట్ చేస్తాము. ఇక్కడ క్లాసెస్ వినండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడనే మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి క్విక్ రివిజన్కి. ఓకే, మీరు ఇక్కడ వీడియోస్ వినండి, ఇక్కడ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అవసరమైతే కనుక రివిజన్ కూడా చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ అనేటివి హ్యాండ్ రిటన్తో ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ఇక్కడ కేవలం మీకు ఇక్కడ 799 రూపీస్కే మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. 999 నార్మల్ రేట్ అండి. ఇక్కడ మనకి 799 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1500 టెస్టులు అనేటివి మీకు లాస్ట్కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడే మనకు 1300+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. నెక్స్ట్ 9th 10th లింక్ టాపిక్స్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి జాయిన్ చేస్తున్నాము. ప్యారలల్గా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. యూట్యూబ్లో క్లాసెస్ ప్లస్ ఈ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే. ఏమైనా దీని గురించి డౌట్ ఉంటే కనుక మనకు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. మెయిన్ టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్ కనుక మీరు 3rd నుంచి 8th వరకు కనుక కంప్లీట్ చేశారంటే దాదాపు 80% సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. అందుకే మీకు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్లో స్టార్ట్ చేశాము. 3rd నుంచి 6th వరకు కంప్లీట్. సో వినండి. ఈ 7th 8th కూడా నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఈ వినిన తర్వాత వెళ్ళి టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు 80% సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. డిఎస్సికి కానీ టెట్కి కానీ సంబంధించి మొత్తం. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా మనకు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహ శాఖ, న్యాయశాఖ అని చెప్పి 3గా విభజించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ 3 విభాగాల ద్వారా పరిపాలన చేయడం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ది శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ సెకండ్, 3rd న్యాయశాఖ. ఇందులో భాగంగానే మనం ఇవన్నీ చూసుకుంటాము. మనం లెసన్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో మనకు 2 స్థాయిల్లో ప్రభుత్వం అనేది ఉందండి. ఒకటి ఏమిటంటే కేంద్రం స్థాయిలో ఉండేది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వము. ఓకే, ఈ 2 విధాలైనటువంటి ప్రభుత్వాల మధ్య అధికార విభజన అనేది ఉంటుంది. అంటే నువ్వు ఏమేమి అధికారాలు చూడాలి, మేమేమేమి అధికారాలు చూడాలి, దేనికి సంబంధించి అని చెప్పి. ఇదైతే కేంద్రం, ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తాం. ఇదైతే స్టేట్ గవర్నమెంట్. రాష్ట్రానికి సంబంధించింది అంతా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ లెసన్ అంతా మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించే వస్తుందండి. ఓకే, ఇది ఇక్కడ మనకి ఢిల్లీలో మనకు మెయిన్ ఉందని తెలుసు. కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఢిల్లీ నుంచి. ఈ రాష్ట్రాల్లో అయితే మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపిటల్ అనేది ఉంది, రాజధాని ఉంది. సో దాని నుంచి మనకి ఇక్కడ చేసుకుంటూ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒకటి క్యాపిటల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆయా రాష్ట్రాల్లో వేరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఏపీ సంబంధించి ఒకటి పరిపాలన చేస్తే, టీఎస్ సంబంధించి ఒకరు పరిపాలన చేస్తే, ఇట్లాగా వేరు రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఉంటాయి. ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండింటినీ కలిసి మనం ఏమంటామంటే సమాఖ్య వ్యవస్థ అని అంటామండి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫెడరల్ సిస్టమ్ అని అంటాము. మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిపాలనను స్వయంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రభుత్వాలను కలిగి ఉండడం అనేది జరిగింది. ఓకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తయారు చేసుకుంటాయి. అంటే ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రానికి ఉంటుంది కదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికారులు ఏం చేస్తారంటే ఓకే చట్టాలు తయారు చేసుకుంటారు, చట్టాలు అమలు చేసుకుంటారు. ఓకే, దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే సర్దుకోవడము. సో ఇవన్నీ మనకు న్యాయశాఖ చూసుకుంటూ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, చట్టాలు చేసేది శాసన నిర్మాణ శాఖ చూసుకుంటే ఈ పైన చూపుతాం చూడండి. శాసన నిర్మాణ శాఖ చట్టాలు తయారు చేస్తుంది. కార్యనిర్వహణ శాఖ చట్టాలని అమలు పరుస్తుంది. దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఇక్కడ మనకి నేరాలు పడివన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా గొడవలు ఇలాంటివన్నీ పరిష్కరించేది, చట్టాన్ని పరిరక్షిస్తూ ఉండేది ఏదంటే న్యాయశాఖ. ఇలా మనకు చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వం 3 రకాలైన విధులను కలిగి ఉంటుంది. అది ఏమిటి, చట్టాలు తయారు చేయడము, దీని బాధ్యత ఎవరిది, శాసన నిర్మాణ శాఖది. చట్టాలు అమలు పరచము, దీని బాధ్యత ఎవరిది, కార్యనిర్వాహక శాఖ. ప్రజలందరికీ న్యాయం అందేలా చూడడము, ఇది ఎవరిది బాధ్యత అంటే న్యాయశాఖది బాధ్యత. ఇలాగ 3 రకాలైనటువంటి విధుల్ని ఎప్పుడూ మనకు పర్యవేక్షిస్తూ ఉంటుంది. 3 రకాలైనటువంటి విధులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనకు బాధ్యత వహిస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలుగా పరిపాలన నిర్వహిస్తుంది. పైన చెప్పుకున్నాం కదా వాటిని చేయడానికి.
శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఈ మూడింట్లో ఫస్ట్ది ఏంటంటే మనకు శాసన నిర్మాణ శాఖ, లెజిస్లేచర్. మనకి ఇక్కడ చూసుకుందాము. ఇందులో మనకి గవర్నరు, శాసనసభ, శాసన మండలి, గవర్నరు, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. సభ అంటే అసెంబ్లీ, మండలి అంటే కౌన్సిల్. వీటన్నిటిని కలిపి, ఈ మూడింటిని కలిపి మనము శాసన నిర్మాణ శాఖ అని అంటాము. చట్టాలను తయారు చేయడము శాసన నిర్మాణ శాఖ యొక్క ప్రధాన విధిగా చెప్పొచ్చండి. చట్టాన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ దీంట్లో మనకి ఎవరెవరు ఉంటారని చెప్పాను, గవర్నరు, శాసనసభ, శాసన మండలి ఉంటారని చెప్పాను కదా. శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది, ప్లస్ గవర్నర్ పర్సన్ ఉంటాడండి ఒకరు. ఈ గవర్నర్ గురించి చూద్దాం ఫస్ట్. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేది వాడు ఉంటాడు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలానికి గవర్నర్ని నియమించడం జరుగుతుంది. గవర్నర్ని నియమించింది ఎవరు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ప్లస్ అది కూడా ఎవరి సలహా మేరకు, పిఎం సలహా తీసుకుంటాడు. కేంద్ర మంత్రిమండలి ఉంది కదా మనకు, మినిస్టర్స్, కేంద్రం సంబంధించి సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళ యొక్క సలహా మేరకు, వీళ్ళిద్దరి సలహా మేరకు రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను గవర్నర్ని నియమించడం అనేది జరుగుతుంది. ఒకసారి 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ కూడా ఉండొచ్చండి. మనకేమి ఇబ్బంది ఏం లేదు. ఆర్టికల్ 158(3)A ప్రకారము చెప్పచ్చు ఇది, ఓకే. ఆర్టికల్ 158(3)A ప్రకారము 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా నియమించవచ్చు, ఓకే. ఇక్కడ మనకు కింది ఏ ఆర్టికల్ తెలుపుతుంది, కింది ఏ ఆర్టికల్ 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని చెప్పి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 158(3)A, ఓకే. మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ ఏమైనా వస్తే కనుక కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. గవర్నర్ యొక్క విధులు ఏమిటి, అసలు ఈ ఫంక్షన్స్ ఏమిటి అంటే, గవర్నర్ ఏం చేస్తాడు అంటే శాసనసభ మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. శాసనసభ మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ ఉంటారు. శాసనసభ ఏదైతే ఉందో, ఓకే, మెజార్టీ పార్టీ నాయకుడిని అంటే ఎక్కువ ఓట్లు, ఎక్కువ మనకు తన్నే ఉంచాలి అనుకుంటాం కదా, ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మద్దతు ఎవరికైతే ఉంటుందో ఆ వాళ్ళని మనకి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయమని సిఫార్సు ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి, ఓకే. రాజ్యాంగ పట్ల విశ్వాసం కలిగి దాని గోప్యతను కాపాడమని వారి చేత ప్రమాణం అనేది చేయిస్తారు. గవర్నర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ చెప్పేది. శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు ఇస్తారు. ఇక్కడ మనకు శాసనసభ సమావేశాలు నిర్వహించమని చెప్పి కూడా గవర్నర్ సీఎంకి చెప్పడం అనేది జరగడము. సో ఇవన్నీ. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులను నియమిస్తాడు. హైకోర్టు అండి మనకు రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు, కేంద్రానికి సంబంధించి సుప్రీంకోర్టు మెయిన్, ఓకే. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు కాబట్టి ఈ గవర్నరే ఇదంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నియమించడము, ఓకే, కొత్తగా మారుతూ ఉంటారు కదా, వాళ్ళని నియమించడము, అలాంటివన్నీ మనకు గవర్నర్ చూసుకుంటూ ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు. మన రాష్ట్రం ఏపీ రాష్ట్రం తీసుకున్నట్టయితే ఏపీ రాష్ట్రం యొక్క పనితీరు అంటే ఎలా ఉంది, ఏది మనకు బిల్స్ ఉన్నాయి కదా, ఏదానికి ఎంత అమౌంట్, ఇదంతా మనకి ఏమవుతుందంటే ఈ గవర్నర్ అంతా నివేదిక తయారు చేసుకొని రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తూ ఉంటాడు, ఓకే. ఇది మన గవర్నర్ యొక్క విధులు. మెయిన్ మన ప్రస్తుతం గవర్నర్ ఎవరండి, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ముందైతే విశ్వభూషణ్ గారు ఉన్నారు. ఇప్పుడైతే మనకు నూతనంగా ఎంపికయ్యారు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. ముందుకు ఈయన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు, అందుకే ఈయన జస్టిస్ అన్నాము. అబ్దుల్ నజీర్, ఎస్ అబ్దుల్ నజీర్ అండి నేమ్ అయితే. ప్రస్తుతం మన రాష్ట్రంకి ఉన్నటువంటి గవర్నర్. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన వారి జాబితా తయారు చేయండి అని ఇచ్చారు. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే చెప్పింది, మీరు టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈడ మ్యాటర్ వింటూనే అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మీకు బిట్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు బాగా అర్థమవుతుందండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక 9th 10th లింక్ టాపిక్స్ మొత్తం మీకు డిఎస్సికి ప్లస్ టెట్కి కావాల్సినటువంటి సిలబస్ అంతా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరిగింది. కేవలం 799 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు మన నెంబర్కి. ఫస్ట్ చూసినట్టయితే సీఎం త్రివేది 1953-57 వరకు ఈమె పదవీ కాలం అని చెప్పచ్చు పనిచేసింది. నెక్స్ట్ శ్రీ భీమ్ సేన్ సచార్
నెక్స్ట్ జనరల్ శ్రీ ఎస్ఎం శ్రీ నగేష్. నెక్స్ట్ పిఏ తను పిల్లై. ఇదంతా మనకు చూసినట్టయితే ఏపీ యొక్క గవర్నర్ల లిస్ట్ అండి. ఓకే, ఏపీ గవర్నర్ లిస్ట్ ముందు పనిచేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు 1953 నుంచి ఉన్నటువంటి లిస్ట్. శ్రీ బాండూబాయ్ కసాంజీ దేశాయ్, శ్రీ జస్టిస్ ఎస్ ఓబుల్ రెడ్డి, శ్రీ మోహన్ లాల్ సుకడియా. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇంకా చాలామంది ఉన్నారు, చెప్తాను అవి కూడా. ఇక్కడ మనకు ఆర్డర్ కూడా అడుగుతారండి, ఫస్ట్ ఎవరెవరు అని చెప్పి మనకు ఆర్డర్ కూడా మనకి ఓన్లీ ఇలాగా మనకు ఇచ్చేసి వీళ్ళని ఆర్డర్లో పెట్టండి అని ఇస్తాడు. ఓకే, ఇలా కూడా మనకు బిట్లు అనేటివి రావడం జరుగుతుంది. ఆర్డి బండారి, జస్టిస్ బిజే దివాన్, శ్రీమతి శారదా ముఖర్జీ, శ్రీ కేసి అబ్రహం, శ్రీ రామ్లాల్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, శ్రీమతి కంబున్ మనీష్ జోషి. నెక్స్ట్ శ్రీ కిషన్ కాంత్, శ్రీ జి రామానుజన్, డాక్టర్ సి రంగరాజన్. ఓకే, మనకి ఇయర్స్ కూడా చూసుకోవాలి. ఈయన చూడండి మరి మనకు తక్కువగానే ఉన్నట్టుంది ఇయర్ అయితే మనకి. ఓకే, ఇక్కడ 97 పడాల్సింది, 77 పడింది. ఓకే, 97 ఇక్కడ ఉండాల్సింది. నెక్స్ట్ శ్రీ సుర్జిత్ సింగ్ బర్నాలా, శ్రీ సుశీల్ కుమార్ షిండే, శ్రీ రామేశ్వర్ ఠాకూర్. ఇలాగ మనకి శ్రీ రామేశ్వర్ ఠాకూర్ తర్వాత శ్రీ నారాయణ దత్తరివారి, శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, నెక్స్ట్ విశ్వభూషణ్ హరిచంద్రన్. నెక్స్ట్ ఇప్పుడైతే మనకు అబ్దుల్ నజీర్. ఓకే, ఇది మనకు సంబంధించి గవర్నర్స్ల లిస్ట్. నెక్స్ట్ శాసనసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఇక్కడ మనకు రాష్ట్ర శాసనసభ ఒక శాసన నిర్మాణ విభాగంగా చెప్పచ్చు. దిగువ సభగా భావించే ఈ సభలో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి శాసన సభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన విషయాలు చర్చిస్తూ ఉంటారు. దీన్ని మనం శాసనసభను ఏమంటాం? దిగువ సభ అంటాం. శాసన మండలిని ఎగువ సభ అని అంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్. కింది వాటిలో దిగువ సభ అని ఏది అని అంటారంటే శాసనసభ. ఎగువ సభ ఏది? శాసన మండలి. ఇందులో ఉండేటువంటి వాళ్ళు ప్రజలతో డైరెక్ట్గా ఎన్నుకోబడడం అనేది జరుగుతుందండి. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఉంటారు. ఓకే, వీళ్ళందరూ సమావేశమైన రాష్ట్రాన్ని ప్రగతి ఏ విధంగా సంపాదించాలి, సంక్షేమం గురించి ఏమేమి తీసుకొస్తే మంచి జరుగుతుంది, అలాంటివన్నీ మనకు విషయాలన్నీ చర్చించుకుంటూ ఉంటారు. ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించడం అనేది జరుగుతుంది. కొన్ని వాటికైతే ఉండవు, శాసనసభలే ఉండవు, కానీ కొన్ని వాటికి ఉంటాయి. మన ఏపీకి అయితే శాసన మండలి ఉంది, శాసనసభ కూడా ఉంది. శాసనసభ దిగువ సభ, శాసన మండలి అంటే ఎగువ సభ. శాసనసభకు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయంటే సాధారణంగా 5 yearsకి ఒకసారి ఈ శాసనసభకు ఎన్నికలు జరుగుతూ ఉంటాయండి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు అనేవి జరుపుతూ ఉంటుంది. ఓకే, ఎలక్షన్ కమిషన్ అండి, ఎన్నికల సంఘం మనకు వీటిని నిర్వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తెలిసిందే కదా, వాళ్ళ పార్టీలు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు నామినేషన్ వేసి వాళ్ళ మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మనకు అభ్యర్థుల ముందు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే నేను గెలిస్తే ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఉంచేటువంటి ఇది ఇచ్చే హామీలనే ఏమంటామంటే మేనిఫెస్టోస్ అంటామండి. ఈ మేనిఫెస్టోస్ అన్నీ పెట్టి మనకు ఎన్నికలలో పోటీ చేయడం అనేది జరుగుతుంది. అంటే నీకు నన్ను సీఎం చేశారంటే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, నాకు ఓటు వేశారంటే ఇది ఇస్తాను, అంటే మళ్ళీ గెలిచిన తర్వాత మీకు ఇది చేస్తాను అని చెప్పి మనకి ఇప్పుడు ఉన్నాయి కదా, సో అవన్నీ మనకు వాటిని ఏమంటామంటే మేనిఫెస్టోస్ అంటామండి. అలా ఉన్నటువంటి దాని లిస్ట్ అంతా. ఓకే, నెక్స్ట్ పూర్వపు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల వారీగా శాసనసభ నియోజకవర్గాలు మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇవ్వడం అనేది జరిగిందండి. ఇవి మనకు శాసనసభ నియోజకవర్గాలు మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, మొత్తం ఈ పక్క మనకు పైన పక్క తెలంగాణ ఉంది, ఈ సైడ్ కర్ణాటక ఉంది, కింది పక్క తమిళనాడు ఉంది, మధ్యలో ఉన్నదంతా మన ఏపీ కిందికి వస్తుంది. ఇదంతా మనకి శాసనసభ నియోజకవర్గాల పేర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం, చూసుకోవచ్చు. శాసనసభ సభ్యుని ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అంటే ఎన్నికల సంఘం అనేది నియమిస్తుందని చెప్పుకున్నాం. ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది ఎన్నికలు అనేటివి నిర్వహణ అనేది, ఆ సిబ్బందిని చేయడం అంతా. ఓకే, 18 సంవత్సరాలు పైబడి ఉండాలండి. ఓటు హక్కు కలిగినటువంటి పర్సన్ అయి ఉండాలి. అతను మాత్రమే ఎన్నికలు వేయడానికి ఎలిజిబుల్ అనేది వాడు అవుతాడు. తన గుర్తింపు కార్డు అనేది తీసుకొని పోలింగ్ బూత్కి రావాల్సి ఉంటుంది. రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఓటు అనేది వేస్తాడు. ఓట్లు అందరూ వేసేసిన తర్వాత లెక్కిస్తారు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు మెజార్టీ, అంటే ఎక్కువ మెజార్టీ ఎవరికైతే వస్తుందో వాళ్ళల్లో నుంచి
వాళ్ళలో నుంచి కాదు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఓకే, శాసనసభ సభ్యుడు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తాం. ఎమ్మెల్యే అబ్రివేషన్ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఎవరికైతే మెజారిటీ ఎక్కువ వస్తుందో వాళ్ళని ఎమ్మెల్యేగా చేయడం అనేది జరుగుతుంది. ఇలాగ మనకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు కదా, ఈ ఎమ్మెల్యేలు అందరిలో చూసినట్టయితే మనకు ఆధిక్యం సాధించినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో, అంటే ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయో దాంట్లో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేల్లో నుంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళందరూ ఒప్పందం మీద, మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, నేనుంటాను కొట్టుకోకుండా వాళ్ళందరి అభిప్రాయం మీద ఒకరిని ఎన్నుకుంటారు. తన్నే ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు అందరికి నాయకుడిని ఎన్నుకుంటారు. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఈ మెజార్టీ పార్టీల లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ఏం చేస్తారంటే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ప్రకటించడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో ఆ విధంగా గవర్నరు ఈ విధంగా మనకు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఈయన మనకు ముఖ్యమంత్రిని ఆహ్వానించి తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ ఏం చేస్తాడంటే ఇతర మంత్రుల్ని కూడా నియమించడం అనేది జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేలో ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేస్ నుంచి మంత్రివర్గం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే మంత్రివర్గం అంటే మనకు ముఖ్యమంత్రి కిందగా మనకు మంత్రిమండలి అనేది, మంత్రివర్గం అనేది ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రి చూసుకుంటూ ఉంటాడు. అలాగా ఈ ఎమ్మెల్యేల నుంచి వీళ్ళకు నమ్మకంగా ఉన్న వాళ్ళని తీసుకొని ఇలా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి ప్లస్ గవర్నర్, ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ గారు ఇలాగా మనకు మంత్రి మండలిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందండి. ఓకే, ఇంపార్టెంట్ మోస్ట్. ఇక్కడ మనకు అర్థమైంది కదా. నెక్స్ట్, సంకీర్ణ ప్రభుత్వము అంటే కోalition గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించేటువంటి ప్రభుత్వ రూపమే ఈ సంకీర్ణ ప్రభుత్వం అని చెప్తాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. 2 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడమే అటువంటి ఏర్పాటుకి సాధారణ కారణంగా మార్గం అనేది అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఒకరికి 100% రావు కదా, అది మనకి ఇక్కడ చెప్పడము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే శాసన మండలి అండి, లెజిస్లేటివ్ కౌన్సిల్. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభగా ఈ శాసన మండలిని చెప్తాము. దిగువ సభ ఏది? శాసనసభ. ద్విసభా విధానంలో శాసనశాఖ 2 సభలుగా ఉండడం అండి. ఇలాగ ద్విసభా విధానంలో శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది. అదే శాసనసభ అయితే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు ప్రజలే. ఓకే, ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎవరిని? ఎమ్మెల్యేస్ అని చెప్తాం కదా, వాళ్ళని. ఈ పరోక్షంగా ఎవరుంటారంటే ఎమ్మెల్సీస్ ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్సీస్ని పరోక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ శాసన మండలి అయితే పరోక్ష పద్ధతి, శాసనసభకైతే ప్రత్యక్ష పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నుకవుతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనం చూసుకుంటే మన మంత్రి మండలిలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఏపీలో అంటే 58 మంది ఉన్నారండి. ఈ 58 మందిలో ఓకే 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ 58 మందిలో మనం చూసినట్టయితే 6 ఇయర్స్ పూర్తి చేసుకొని ఉంటారు కదా పదవీ కాలము. ఇంకా మనకు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అందులో మళ్ళీ కొత్త సభ్యులు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 58లో 3వ వంతు సభ్యులు మాత్రమే పదవి విరమణ చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు 2 ఇయర్స్కి అంటే మనకి ఇప్పుడు రిజైన్ చేసింది వీళ్ళైతే నెక్స్ట్ రిజైన్ చేసేది 6 ఇయర్స్ అప్పటికి కంప్లీట్ అయి ఉంటాయి కదా. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు రిజైన్ చేస్తూ ఉంటారు, కొత్త సభ్యులు వస్తారు. మళ్ళీ 2 ఇయర్స్కి మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి వీళ్ళకు సంబంధించి. ఓకే, మళ్ళీ 6 ఇయర్స్ పూర్తయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిజైన్ చేస్తారు, మళ్ళీ కొత్త సభ్యులు ఎక్కుతారు. ఈ విధంగా 1/3 వంతు 58/3 58లో 3వ వంతు ఎంత? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం చూసినట్టయితే దాదాపు 19 మంది రావచ్చు ఇలా మనకి. ఓకే, ఇది మనకు సంబంధించి ఎన్ని ఇయర్స్కి ఒకసారి అంటారు? 2 సంవత్సరాలకి. ఎంత పదవీ కాలం ఉంటుంది వీళ్ళకు? 6 ఇయర్స్ పదవీ కాలం ఉంటుంది. ఓకే,
ఇక్కడ మనకి చూసినట్టయితే 1/3 సభ్యులు మాత్రమే పదవి విరమణ చేసి వాళ్ళ దాంట్లో ఫిల్ అవుతూ ఉంటారు. ఇది శాశ్వత సభ అండి. ఎందుకంటే ఇది రద్దు అనేది చేయడం అనేది కుదరదు శాసన మండలిలో, అందుకే దీన్ని శాశ్వత సభ అని కూడా పిలుస్తాము. ప్రతి శాసన మండలి సభ్యుడు అంటే ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 171(1) ప్రకారము ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతు మించరాదు. అంటే ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య అంటే ఇక్కడ మనకి 58 ఉన్నారు శాసన మండలి సభ్యులు. ఓకే, ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించి ఉండడం అనేది జరగకూడదు. అంటే శాసనసభలో ఎంతమంది ఉన్నారో దాంట్లో 1/4 చేస్తాము, అంతకన్నా మించి ఉండకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శాసన మండలి నిర్మాణం ఈ కింది విధంగా ఉంటుంది. 1/3 వంతు మంది సభ్యులు శాసనసభ సభ్యుల చేత ఎన్నికవుతారండి. అంటే దిగువ సభ ఉంది కదా, దాని ద్వారా ఎన్నికవడం అనేది జరుగుతుంది ఒక 1/3 వంతు. మిగిలిన నెక్స్ట్ ఇంకా 1/3 వంతు స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి ఎన్నికవడం జరుగుతుంది. అంటే వాళ్ళ చేత ఆ సభ్యుల చేత ఎన్నికవడం జరుగుతుంది. 1/12 వంతు మంది సభ్యులు పట్టభద్రుల చేత ఎన్నికవడం అనేది జరుగుతుంది. 1/12 వంతు ఉపాధ్యాయుల చేత ఎన్నికవడం అనేది జరుగుతుంది. 1/6 వంతు మంది అయితే సభ్యులు రాష్ట్ర గవర్నర్ చేత నామినేట్ చేయబడ్డం అనేది జరుగుతుంది. ఓకే, శాసనసభ సభ్యుల చేత, స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యుల చేత, పట్టభద్రులైనటువంటి సభ్యుల చేత, ఉపాధ్యాయుల చేత, గవర్నమెంట్ ఉపాధ్యాయుల చేత, ఓకే, రాష్ట్ర గవర్నర్ చేత నామినేట్ చేయబడినటువంటి వాళ్ళు. ఓకే, ఇదంతా మనకు వంతులు కూడా ఇచ్చారు ఇంత అని చెప్పి. శాసనసభ వలె శాసన మండలి కూడా శాసన అధికారాలు, ఆర్థిక, పరిపాలన మరియు విచక్షణ అధికారాలు కూడా ఉంటాయి. కానీ శాసనసభకు ఆర్థిక పర అంశాలలో ఎక్కువ అధికారాలు కలవు. అంటే మన శాసనసభకి ఎక్కువగా ఆర్థిక పర అంశాల్లో అధికారాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య చూసినట్టయితే 58 మంది ప్రస్తుతం మనం చూసినట్టయితే. శాసన నిర్మాణ ప్రక్రియ అంటే మనకు లా మేకింగ్ ప్రాసెస్ అనొచ్చు, లేదా ఎనాక్ట్ లాస్ అనొచ్చు. చట్టాలను ఎవరు తయారు చేస్తారు? రాష్ట్రంలో పాలన వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే మనకు చట్టాలు అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు మంచి శాంతియుతంగా ఉండాలి అంటే మనకి ఇది మనకు జనాలు అనేటివి ఖచ్చితంగా ఈ చట్టాలు అవసరం. అట్లయే కదా ఆడపిల్లల మీద ఎక్కువ నేరాలు అవుతున్నాయని ఏం చేశారు? నిర్భయ చట్టం తేవడం జరిగింది. సో ఈ విధంగా మనకి మంచి కోసం తేవడం అనేది జరుగుతూ ఉంటుంది. చట్టాలు అప్పటికప్పుడు చేయడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందడానికి, మనము ప్రగతి పదంలో బాగా ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి సహాయపడడం అనేది జరుగుతాయి ఈ చట్టాలు అనేటివి, యాక్ట్స్ అనేటివి. అసలు ఈ చట్టాలు అనేటివి ఎలా తయారు చేస్తారో చూద్దాము. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్రానికి చట్టాన్ని తయారు చేస్తుందండి. మన రాష్ట్రానికి ఒక చట్టాన్ని తయారు చేసేది ఎవరంటే శాసన నిర్మాణ శాఖ తయారు చేస్తుంది. ఒక రాష్ట్ర పరిధిలో పరిపాలనా బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వందే వహించుకోవడం అనేది. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అంతా గవర్నరు, సీఎం, మంత్రివర్గం చూసుకుంటూ ఉంటారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించడం అనేది జరిగిందండి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా అంటే కేంద్రం ఈ విధులు చూసుకుంటూ ఉంటుంది వేటికి కొన్ని సంబంధించి. రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రం అనేది ఈ విధులు చూసుకుంటూ ఉంటుంది. ఉమ్మడి జాబితా అంటే కేంద్రము, రాష్ట్రము రెండు దానికి బాధ్యత వహించాలి, రెండుకి చూసుకునే అధికారం ఉంటుంది. అలాంటివి మనకు ఉమ్మడి జాబితాలో చూసుకుంటాము. రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తయారు చేస్తుందండి. అదే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్రం చట్టాలు చేసుకుంటుంది, అది సపరేట్. మన రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటున్నాం మనం. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉన్న విషయాల మీద మన రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తయారు చేస్తుంది. బిల్లుని చట్టంగా ఎలా మారుస్తారో చూద్దాం. ఫస్ట్ బిల్లు నుంచి మార్పులు చెంది చట్టంగా రావడం జరుగుతుంది, యాక్ట్గా రావడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం ఈ మధ్యలో. ఓకే, ఫస్ట్ చూసినట్టయితే సాధారణంగా ఏమవుతుందంటే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సభ్యులు ఏం చేస్తారంటే రాష్ట్ర శాసనసభ లేక శాసన మండలిలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. చట్టానికి సంబంధించి ఒక బిల్లుని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఆర్థిక బిల్లు గవర్నర్ ముందస్తు అనుమతితో మనకి ఏం చేస్తారంటే శాసనసభలో ప్రవేశపెడతారు. అంటే మనకి ఇక్కడ ఓన్లీ వెంటనే ప్రవేశపెట్టరు, ముందు గవర్నర్కి చెప్తారు విషయం అంతా, చెప్పేసి తన అనుమతి తీసుకొని నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి తర్వాత ఆయన ఓకే అంటే శాసనసభలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సభలోని ప్రతి సభ్యుడికి బిల్లు పత్రాలు అనేవి ఇస్తారండి. వాళ్ళు చదువుకుంటారు, చదివిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళు చెప్తారు అవసరమైతే, లేదంటే చెప్పకుండా గమ్ముకుంటారు. వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చదివేసుకున్న తర్వాత ఓటింగ్ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. దేనికైతే మనకు ఎక్కువ
మెజారిటీ అనేది వస్తుందో, అంటే మెజారిటీ అనేది బాగా ఎక్కువగా వచ్చిందంటే కనుక ఆ బిల్లుని రెండవ సభకు పంపించడం జరుగుతుంది. రెండవ సభకు పంపిస్తే సేమ్ మళ్ళీ ప్రాసెస్ మొదలవుతుందండి. మొదటి సభలో జరిగినటువంటి విధంగానే రెండవ సభలో కూడా సేమ్ ప్రవేశం పెడతారు. తర్వాత అందరికీ పత్రాలు ఇవ్వడము, ఓకే, మార్పులు చేర్పులు ఉంటే ఏమైనా చెప్తే చేయడము, ఆ విధంగా మనకి వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత ఓట్లు అనేటివి వేయడము, మెజారిటీ బాగా వచ్చిందంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే గవర్నర్కి పంపడం జరుగుతుంది. మీరు ఆమోదం చెందించండి, 2 సభలు ఒప్పుకున్నాయి, మెజారిటీ ఎక్కువగానే వచ్చింది, మీరు ఆమోదం చెందించండి అని చెప్పి గవర్నర్కి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. గవర్నర్ ఆమోదం అనేది తెలిపి సంతకం అనేది చేయడం అనేది జరుగుతుంది. తర్వాత బిల్ అనేది చట్టంగా మారడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రవేశపెట్టేటువంటి బిల్లు చట్టంగా ఇప్పటికి మారింది. చట్టాన్ని గెజెట్లో ప్రచురిస్తారు. అంటే ఎందుకంటే చట్టాన్ని అమలు చేయడానికి గెజెట్ ప్రతుల్ని కార్యనిర్వాహక శాఖకు పంపడం అనేది జరుగుతుంది. ఈ చట్టాలని అమలు చేయడానికి గెజెట్లో మనకు పంపించాం కదా, ఈ చట్టాన్ని, ఈ పత్రాలు తీసుకొని కార్యనిర్వహణ శాఖకు పంపిస్తారు. ఇదే మనకు చట్టాలను అమలు చేస్తుంది. శాసన నిర్వహణ శాఖ పని ఏమిటి? చట్టాలు తయారు చేయడం వరకే దీని పని. చట్టాన్ని అమలు చేసే పని ఏంది? కార్యనిర్వహణ శాఖ. చట్టాన్ని పరిరక్షించడం అది ఏది? న్యాయ వ్యవస్థ చూసుకుంటూ ఉంటుంది. చట్టాలు తయారు చేయడము, చట్టాలు అమలు చేయడము, చట్టాలని పరిరక్షించడము, ఓకే, సంబంధించి 3 విభాగాలు చూసుకుంటూ ఉంటాయి. ఇది మనము ఒక బిల్ అనేది చట్టంగా మారాలంటే ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, మధ్యలో ఓట్లు మనకి ఇక్కడ మెజారిటీ సభ్యులు దానికి అంగీకరించలేదు అనుకోండి, ఎక్కువ మంది దానికి అంగీకరించుకుంటే ఆ బిల్లు ఫెయిల్ అయినట్టే, చట్టంగా మారదండి. ఓకే, ఇది మనకు సంబంధించి మహిళలకు ఇక్కడ మనకు ప్రాసెస్ ఇచ్చారు డయాగ్రామ్ రూపంలో. మొదట ప్రవేశపెడతారు ఫస్ట్ సభలో, ఓకే, నెక్స్ట్ మార్పులు చేర్పులు ఉంటే ఏమైనా చేయమని చెప్తారు, ఓకే, వీళ్ళందరూ ఓకే అన్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళా నెక్స్ట్ దానికి పంపించడం జరుగుతుంది. ఆమోదం తెలపడము లేదా తిరస్కరణ, అంటే ఓట్లు వేస్తారు కదా మెజార్టీగా ఏదైతే మనకు వస్తాయో దాన్ని మనకు సరే అని చెప్పి నెక్స్ట్ సెకండ్ దానికి పంపిస్తారు. ఇక్కడ అంతే సేమ్ ప్రవేశపెడతారు, మార్పు చేర్పులు చేయమని చెప్తారు. ఇక్కడ మనకు ఓట్లు అనేవి జరుగుతాయి. ఎక్కువ వచ్చినాయంటే కనుక మనకు ఓట్లు నెక్స్ట్ గవర్నర్ దగ్గరికి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేయడం అనేది జరుగుతుంది. సంతకం చేసిన తర్వాత చట్టంగా మారిపోయి గెజెట్లో ప్రచురిస్తాము. ఈ గెజెట్లో ప్రచురించినటువంటి ఈ పేపర్ని తీసుకెళ్ళి, ఈ పత్రాన్ని తీసుకెళ్ళి కార్యనిర్వహణ శాఖకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంకా అమలు చేస్తారు. వాళ్ళు అమలు చేసే బాధ్యత అంతా వాళ్ళది. శాసన నిర్మాణ శాఖ ప్రక్రియ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంతో మనకి చూసినట్టయితే నెక్స్ట్ మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల యొక్క జాబితాను కొన్నిటిని రాయండి అని చెప్పి ఇచ్చారు. చూద్దాము కొన్ని మహిళలకు సంబంధించినటివి. అక్రమ రవాణా నిరోధక చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకు 1956. దీన్ని సవరించింది ఎప్పుడు? 2006లో సవరించారు. వరకట్న వేధింపుల చట్టము 1961. గృహింస నుంచి మహిళలను రక్షించే చట్టము 2005లో రావడం జరిగింది. ఆర్డర్గా ఇచ్చాను చూడండి. బాల్య వివాహాల నిషేధ చట్టము, బాల్యంలో వివాహం చేయడము నిషేధించడము. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. నిర్భయ చట్టం 2013లో వచ్చింది. అమ్మాయిల మీద రేపులు జరిగాయని చెప్పి అప్పుడు తీసుకువచ్చింది మనకు నిర్భయ చట్టం. మహిళల్ని భద్రించడానికి, అంటే వీళ్ళకు భద్రత కలిగించడానికి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013లో రావడం జరిగింది. ఈ రెండు ఒకటే. నిర్భయ చట్టంలోనూ మనకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం మనకు 2013లోనే రావడం జరిగింది. ముస్లిం మహిళల, అంటే వివాహంపై హక్కుల పరిరక్షణ చట్టం, ముస్లిం మహిళల చట్టము, ట్రిపుల్ తలాక్ అని అంటాం. దీన్ని మనము 2019లో రావడం అనేది జరిగిందండి. ఇది మనకు సంబంధించి ఓకే, మహిళల భద్రత కోసం వచ్చినటువంటి కొన్ని చట్టాలు చూసుకున్నాం, మెయిన్ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ అండి. దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ అని అంటాము. చట్టాలని తయారు చేయడం చూసేసుకున్నాము. చట్టాలను ఇంకా అమలు చేయాలి. అమలు చేసే బాధ్యత ఎవరిది? కార్యనిర్వాహక శాఖది. దీంట్లో ఎవరు ఉంటారంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో సేమ్ మళ్ళీ గవర్నరే ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి, ఆ మంత్రి మండలే ఉంటుంది. మరియు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు. గవర్నర్ గురించి చూద్దాము. రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ అంటారు. రాష్ట్రానికి అధిపతి అని ఎవరిని అంటారంటే గవర్నర్ అంటారండి. ఓకే, కేంద్రానికి అధిపతి ఎవరు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి అయినప్పుడు రాష్ట్రానికి అధిపతి ఎవరంటే గవర్నర్. ఇతను కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డం అనేది జరుగుతుందండి. కేంద్రం నియమిస్తుంది తనని. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం సక్రమంగా చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర గవర్నర్ ఎవరు? అబ్దుల్ నజీర్.
అబ్దుల్ నజీర్. నెక్స్ట్ సీఎం ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. ఈ ఎన్నికల తర్వాత ఈ ఎమ్మెల్యే సీట్లన్నీ ఉన్నాయి కదా, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎవరైతే గెలుచుకున్నారో అంటే మెజార్టీ ఎవరైతే ఓట్లు అనేటివి వచ్చాయో వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది నాయకుడిగా. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఎన్నుకోబడినటువంటి ఈ నాయకుడు అయినటువంటి ఈయనని తీసుకొని గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఈ గవర్నరు ప్లస్ ముఖ్యమంత్రి కలిపి లాస్ట్కి ఏం చేస్తారు, మంత్రి మండలిని తయారు చేయడం జరుగుతుంది, మంత్రివర్గాన్ని. ఈ మంత్రివర్గం కూడా ఎవరెవరు ఉంటారో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దీంట్లో మన నాయకుడికి ప్లస్ గవర్నర్కి నచ్చిన వాళ్ళని, ఈ ముఖ్యమంత్రికి గవర్నర్కి నచ్చిన వాళ్ళని వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది మంత్రివర్గంని. అంటే ఒక్కొక్క విభాగం ఉంటుంది కదా, ఇప్పుడు పర్యాటక విభాగం అని, ఓకే, విద్యా విభాగం అని చెప్పి, ఓకే, ఈ విధంగా మనకు ఒక్కొక్క విభాగానికి మహిళా సంక్షేమ విభాగం అని చెప్పి, సో ఇవన్నీ మనకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఎమ్మెల్యే నుంచి మంత్రులు అనే వాళ్ళు అవుతారు. ముఖ్యమంత్రి యొక్క అధికారాలు ఏంటివో చూద్దాము. మంత్రి మండలి జాబితాను తయారు చేసి గవర్నర్కి ఇవ్వాలి. ఇది ఈయన యొక్క ఒక పవర్ లేదా ఫంక్షన్గా చెప్పచ్చు. మంత్రులకు శాఖలను కేటాయిస్తాడు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేది కూడా చూస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి. మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహిస్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తాడు, పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఇది మనకు ముఖ్యమంత్రిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వాధినేత అని అంటామండి. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ మనకు రాష్ట్రానికి అధిపతి ఎవరినంటే గవర్నర్, అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అని ఎవరిని అంటామంటే ముఖ్యమంత్రిని అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 163(1) ప్రకారము గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి. ఏ ఆర్టికల్ ప్రకారం? 163(1). మనం ముందు కూడా ఎన్నో చెప్పుకున్నాము, ఆర్టికల్స్ చూసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రివర్గం అండి. ఇక్కడ మనకు ముఖ్యమంత్రి క్యాబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయించడం అనేది జరుగుతుందండి. ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్నటువంటి ఆ విభాగాలను ప్రభుత్వ విధానాలుగా నిర్దేశిస్తారు. ఈ విధానాలు అన్నీ పాటిస్తూ వీళ్ళు అమలు చేస్తూ ఉంటారండి. చెప్పాను కదా, చట్టాలు అమలు చేస్తూ ఉంటారని. ఇప్పుడు ఒక చట్టం చేశారు, ఆ చట్టం ఏ విభాగానికి చెందిందో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ బాధ్యత అంతా ఈ చట్టం చేశారు కొత్తగా, ఇంకా దీని అమలు అంతా నేను చూసుకోవాలని చెప్పి వీళ్ళు అమలు గురించి దానికి సంబంధించి అంతా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అమలు పరుస్తారు. ఓకే, సభ ఆమోదం కోసం సమర్పించిన విధానాలు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రిత్వ శాఖ పైన ఉంటుంది. సభ ఆమోదం కోసం సమర్పించాల్సినటువంటి విధానాలు, ప్రణాళికలు, ఏమైనా ప్లాన్స్ ఇవన్నీ సిద్ధం చేసి ఈ మంత్రివర్గం అనేది ఏం చేయాలి, సభలో ఆమోదం పొందడానికి ప్రవేశపెడుతూ ఉంటుంది. సో ఇదంతా మనకి ప్లానింగ్ అంతా మంత్రిత్వ శాఖ చూసుకుంటూ ఉంటుంది, ఎవరి విభాగానికి సంబంధించి వారు. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుంది. మంత్రి మండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, న్యాయశాఖ. ఇదేం చేస్తుందంటే మనకి ఇక్కడ చట్టాలని పరిరక్షిస్తుందని చెప్పుకున్నాము. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షిస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వెళ్తుంటే వాళ్ళకి శిక్షించడము, సో ఇలాంటివన్నీ చేసేది ఎవరు, మనకు న్యాయశాఖనే. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం అండి. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానము, అది కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు అని చెప్పచ్చు. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కింద పనిచేస్తూ ఉంటుంది ఈ హైకోర్టు. కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు, రాష్ట్రంలో అయితే హైకోర్టు. ఈ సుప్రీంకోర్టు కిందని ఈ హైకోర్టు అంతా పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఉంటాడండి, ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. ప్రస్తుతం మన ఏపీ యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రస్తుతం. ఓకే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండదండి. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య వేరువేరుగా ఉండొచ్చు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ చూసినట్టయితే ఇక్కడ మనకి హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయి దీంట్లో. ఇవి కోర్టులు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్ దీన్నే మనం కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాము. ఇది ఏమేమి నిర్ణయాలు చేసింది, ఏమేమి కేసులు అనేది చేసింది, ఏమేమి ఇచ్చింది అని చెప్పి, డిగ్రీలు ఏమేమి చేసింది అన్నీ ముద్రిస్తుంది దాంట్లో. అంటే అదంతా పని గురించి అంతా దాంట్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది.
భవిష్యత్తులో ఏదన్నా మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ సూచనలు పాటించి తీర్పు ఇవ్వచ్చు. సో ఈ రికార్డ్ ఇదంతా మనకు ఒక బుక్లో రికార్డులో భద్రపరిచి ఉంటారు. దాన్నే మనము కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటాము. భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారండి? భారత రాష్ట్రపతి. మనకి ఇప్పుడు ఉన్నది ఎవరు? ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి ఆమెకి లేదా అతనైనా అవ్వచ్చు, ఆమె గర్లైనా అవ్వచ్చు, బాయ్ అయినా అవ్వచ్చు, తనకు 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. అంటే మనకి ఇక్కడ పదవీ కాలం పూర్తి అయిపోక ముందే తనకి 62 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, రిజైన్ చేయాల్సిందే. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా మన నెక్స్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో అతనికి 62 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు మాత్రమే ఉంటారు. తర్వాత రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు కాకుండా ట్రిబ్యునల్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఉండడం అనేది జరుగుతుందండి. ఈ న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటుంది. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ ప్రజా న్యాయస్థానంను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఏంటంటే చిన్న కేసులు ఏమైనా ఉంటే వాళ్ళని పిలిచేసి వాళ్ళకి రాజీ కుదర్చడము, లేదా ఇటు చేయి అని చెప్పి మనకి ఇక్కడ మళ్ళీ కోర్టు వరకు ఎందుకు వచ్చిన విషయానికి అని చెప్పి అక్కడనే మనకు సాల్వ్ చేయడము. పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే కనుక దాన్నే మనము లోక్ అదాలత్ అని చెప్పి అంటాం. సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడడం అనేది జరుగుతుంది. గవర్నర్ సంతకం చేసి ఆ తర్వాత బిల్లు చట్టంగా మారి గెజెట్లో ప్రచురించడం అనేది జరుగుతుంది. అంతా మనం ఇక్కడ చూసేసుకున్నాం పైనంతా. ఇది మనకు సంబంధించి. ఇంకా అమలు చేయాలంటే వీళ్ళ కింద ఇంకా పనులు కావాలి కదా. మంత్రి వాళ్ళ కింద మంత్రి మండలి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిని ఏర్పాటు చేసేసాము. ఇంకా వాళ్ళు అమలు చేయాలంటే జిల్లాలో ఉన్నటువంటి పీపుల్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనం జిల్లాలో పరిపాలన అనేది చూద్దాము. జిల్లా పరిపాలనలో మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా న్యాయశాఖ గురించి తెలుసుకోవాలి. వీళ్ళందరూ డిస్టిక్ లెవెల్లో చేస్తూ ఉంటారు. భారతదేశంలో ప్రతి జిల్లాకు కలెక్టర్ అనేవాడు ఉంటారండి. ఒకరు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో కూడా ఒక అధికారి ఉండడం అనేది జరుగుతుంది. మెజిస్ట్రేట్ అంటామండి. జిల్లా మెజిస్ట్రేట్. మళ్ళీ వాళ్ళకు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ రెండు ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ మెజిస్ట్రేట్, సెకండ్ గ్రేడ్ మెజిస్ట్రేట్ ఇలాగ మనకు ఉండడం అనేది జరుగుతుంది. జిల్లా కలెక్టరు ప్లస్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2 మెంబర్స్ వీళ్ళు కూడా మనకు చూసుకుంటూ ఉంటారు. మెయిన్ అయితే ఫస్ట్ మెజిస్ట్రేట్ అనేది చెప్పచ్చు, అన్ని అధికారాలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైన విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళంతా. ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకా జిల్లా కలెక్టర్ గురించి చూద్దాము. జిల్లా కలెక్టర్ ఏ విధంగా మనకి ఎంపిక అవుతాడు అంటే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రాలకు కేటాయించడం అనేది జరుగుతుంది. ఎవరి రాష్ట్రంలో జిల్లాలు ఉంటాయి కదా, ఆ జిల్లాలకు కేటాయించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందండి ఈ కలెక్టర్స్ని. నెక్స్ట్ జిల్లా పరిపాలనకు అధిపతిగా ఎవరు చెప్తామంటే జిల్లా కలెక్టర్ని చెప్పడం జరుగుతుంది. ఈ రెవెన్యూకి సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి నిర్వహించడము, సామాజిక సామరస్యాన్ని కొనసాగించడము, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, ఎన్నికల విధులు ఇవన్నీ మనకి ఈ జిల్లా కలెక్టర్ చూసుకుంటూ ఉంటాడు. రెవెన్యూ అంటే ఏమొస్తాయంటే భూ రికార్డులు, రెవెన్యూ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా నెక్స్ట్ విపత్తుల నిర్వహణ గురించి చూసినట్టయితే విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడము మరియు నష్టాన్ని నివారించడం లేదా నష్టాన్ని తగ్గించడం ఇదంతా మనకు విపత్తు నిర్వహణ కిందకి ఇది కూడా మనకి ఇక్కడ కలెక్టర్ చూసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఎన్నికల విధులు జిల్లాలో ఎన్నికలు అనేది నిర్వహిస్తూ ఉంటారు కదా, సో వాటి జిల్లా పరిధిలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత కూడా ఈయన చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టర్కు సహాయపడడానికి చాలామంది అధికారులు ఉంటారు, అంటే పోలీసెస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి. సో వీళ్ళందరి గురించి చూద్దాము. జిల్లా కలెక్టర్కి వీళ్ళు హెల్ప్ అవుతూ ఉంటారు ఈ పరిపాలనలో. జిల్లా కలెక్టర్ విధులు ఏంటివి అంటే వైద్య ఆరోగ్య శాఖను పరిరక్షించడము, వ్యవసాయ శాఖను చూసుకుంటూ ఉండడము, ప్రజా పన్నుల శాఖ, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ, జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇతర శాఖలను ఈయన చూసుకుంటూ ఉండాలి, పర్యవేక్షిస్తూ ఉండాలి. విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పోలీస్ శాఖ. ఇక్కడ మనం మెయిన్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే పోలీస్ సూపరింటెండెంట్. పోలీస్ గురించి చూద్దాం. ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ సూపరింటెండెంట్ అనే ఆయన ఉండడం అనేది జరుగుతుంది. ఇతన్నే మనం ఏమంటాం? ఎస్పీ అంటాం. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ. అతను జిల్లా ముఖ్య పోలీస్ అధికారిగా చెప్పచ్చు. జిల్లాలో శాంతి భద్రత నిర్వహణలు జిల్లా కలెక్టర్కి
సహాయం చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ అధికారి. మనకు పేరులోనే ఉంది రెవెన్యూ. ఓకే, సబ్ డివిజన్లో శాంతి భద్రత నిర్వహించడానికి, భూమి యొక్క రికార్డులను చూడడానికి, ఎన్నికల నిర్వహణ మొదలగు రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యతలు. ఇవి రెవెన్యూ సంబంధించి ఉండేటివంతా మనకు ఈయన బాధ్యతగా చెప్పచ్చు. శాంతి భద్రత నిర్వహించడము సబ్ డివిజన్లో, భూ రికార్డులు, ఓకే, ఎన్నికలు అనేవి నిర్వహించడము ఇదని బాధ్యతగా చెప్పచ్చు. భూ సేకరణ మరియు పునరావాస పనులకు మరియు జిల్లా కలెక్టర్ సూచించిన ఇతర పనులు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు వీటి రెండింటికి సంబంధించి. నెక్స్ట్ తహసీల్దార్ మండల స్థాయిలో, ఇక్కడైతే మనకి ఏం చెప్పుకున్నామంటే డివిజన్ స్థాయిలో, ఓకే, సబ్ డివిజన్లో ఇక్కడైతే, ఓకే, ఇదైతే ప్రతి జిల్లాలో మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఎస్పీ ప్రతి జిల్లాకు ఒకరు. సబ్ డివిజన్లో అయితే మనకు రెవెన్యూ డివిజన్ అధికారి. తహసీల్దార్ చూసినట్టయితే మండల స్థాయిలో ఇతను ముఖ్య పరిపాలనా కార్యనిర్వహణాధికారిగా చెప్పవచ్చు. మండల స్థాయిలో ఉన్నటువంటి ఆ రెవెన్యూ వ్యవహారాలు, సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు, భూ రికార్డులు నిర్వహించడం ఇదంతా మనకు తహసీల్దార్ చూసుకుంటారు మండల స్థాయిలో. సబ్ డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఉన్నట్టు తహసీల్దార్ మండల స్థాయిలో ఉంటారు. గ్రామ రెవెన్యూ గ్రామంలో చూసుకుంటే విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ రెవెన్యూ రికార్డులు, అకౌంట్లను ఖచ్చితంగా నిర్వహించడము. గ్రామ స్థాయి పరిపాలనలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన అన్నీ మనకి చూసుకుంటూ ఉంటారు. భూమి శిస్తు, పన్నులు, ఇతర మొత్తాల వసూలుతో పాటు రాళ్లను తనిఖీ చేయడము, ఓకే, స్థానికత, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడము ఇదంతా మనకు గ్రామ రెవెన్యూ అధికారి చూసుకుంటూ ఉంటారు. విఆర్ఓ అంటాం. ఓకే, ఇది మనకు సంబంధించి. జిల్లాలో న్యాయశాఖ చూద్దాము. జిల్లా న్యాయశాఖలో జిల్లా కోర్టులు, డివిజనల్ కోర్టులు అనేటివి రెండు ఉంటాయి. డివిజనల్ కోర్టులు డివిజనల్ స్థాయిలోను, జిల్లా కోర్టులు జిల్లా స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. డివిజనల్ అయితే డివిజనల్ స్థాయిలో ఉంటాయి, జిల్లా అయితే జిల్లా స్థాయిలో ఉంటాయి, జిల్లాలోనే ఉంటాయి మనకు. నెక్స్ట్ జిల్లా కోర్టు చూద్దాము. జిల్లా కోర్టులో చూసినట్టయితే జిల్లా స్థాయిలో ఉన్న కోర్టును జిల్లా కోర్టు అని అంటామండి. జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, మరికొందరు న్యాయమూర్తులు కూడా ఉండడం అయితే జరుగుతుంది. జిల్లాలోని వివిధ కేసులను విచారించి వాళ్ళు తుది తీర్పు ఇస్తూ ఉంటారండి. జిల్లా అంటే చట్టాల ప్రకారమే చూస్తూ ఉంటారు వాళ్ళు. రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చట్టాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు వాళ్ళు తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క విధిగా చెప్పవచ్చు. డివిజనల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టులో అప్పీల్ అనేది చేయవచ్చు. డివిజనల్ కోర్టులో అయిపోయిన తర్వాత మనకి ఇది తీర్పు నచ్చలేదనుకోండి, వెళ్ళి జిల్లా కోర్టులో కూడా మనము అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబార్డినేట్ కోర్టు. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లా మరియు దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ కోర్టులు తమ అధికార పరిధిలో సివిల్ మరియు నేర వివాదాలలో, అంటే మనకు పౌర మరియు నేర వివాదాలలో, క్రిమినల్ విధానాలలో సిపిసి, సిఆర్పిసి. సిపిసి అంటే ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు అనుగుణంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేటివి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ప్రజా న్యాయస్థానము. దీన్ని మనము లోక్ అదాలత్ అని అంటామండి. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంలో ఒకటిగా చెప్పచ్చు. న్యాయస్థానంలో లేదా లిటిగేషన్ స్థితిలో పెండింగ్లో ఉన్న కేసులు ఏమైనా ఉంటే కనుక వాటిని స్నేహపూర్వకంగా పరిష్కరించడము లేదా రాజీ పడేలా చేయడం అనేది దీని ఉద్దేశము. లోక్ అదాలత్కు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైనటువంటి హోదా కూడా ఉంది. లోక్ అదాలత్కి పాటించవచ్చు అని చెప్పి. సివిల్ కేసులు కానీ, ఏమైనా వివాహ సంబంధ కేసులు, విడాకుల కేసులు ఉంటాయి కదా, అవి కానీ ఇలాంటి చిన్న చిన్న నేరాలకు సంబంధించి కేసుల్ని ఈ లోక్ అదాలత్కు సూచించడం అనేది జరుగుతుంది. ఇదంతా మనకి వీళ్ళు రాజీ చేయడం ద్వారా స్నేహపూర్వకంగా మాట్లాడడము ఈ విధంగా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కాంప్రమైజ్. భారతదేశంలోని రాష్ట్రాలు తమ పరిపాలనను స్వయంగా నిర్వహించడానికి తమ సొంత ప్రభుత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుందండి. మన రాష్ట్ర ప్రభుత్వం 3 విభాగాలను ఈ శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ శాఖల ద్వారా పరిపాలన చేస్తూ ఉంది. చెప్పాను కదా, ఇదైతే మనకు శాసనాలు అంటే చట్టాలు తయారు చేస్తుంది. ఏది? శాసన నిర్మాణ శాఖ. ఓకే, చట్టాలు తయారు చేస్తుంది. కార్యనిర్వహణ శాఖ చట్టాలని అమలు చేస్తుంది. న్యాయశాఖ చట్టాలను పరిరక్షించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలన నిర్వహిస్తూ రాష్ట్రం అభివృద్ధికి, ఈ ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడడం జరుగుతుంది. దీంతో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం
లెసన్ విన్న తర్వాత కంపల్సరీ మీరు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్తో పాటు మీకు లెసన్ వైజ్ కూడా ఇక్కడ అందివ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ లెసన్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ అయితే చేసినట్టయితే మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంతా మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కువ మార్క్స్ సాధించడానికి వీలుంటుందండి. ఇన్ టైంలో సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే రోజు డైలీ క్లాసెస్ విని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక్కడ పదకోశం చూద్దాం. ఇక్కడ మనకు కొన్ని కష్టమైన పదాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ నియోజకవర్గం అంటే ఏంటంటే ఒక ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లు అందరూ తమ ప్రతినిధులను ఎన్నుకునేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాన్ని మనము నియోజకవర్గం అంటాము. ద్విసభా వ్యవస్థ అంటే 2 శాసనసభలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏమంటామంటే ద్విసభా వ్యవస్థ అంటాం. ద్విసభ అంటే 2 సభలు, 2 శాసనసభలు. నెక్స్ట్ గెజిట్ అండి, ప్రభుత్వ చర్యలు మరియు నిర్ణయాలను తెలిపేటువంటి అధికారిక ప్రచురణ, దీన్నే మనం గెజిట్ అంటాం. ఈ పత్రాలనే మనకి ఇక్కడ కార్యనిర్వహణ శాఖకు ఇవ్వడం జరుగుతుంది. చట్టం చేసిన తర్వాత, చట్టము ముద్రించిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత అవి మనకు అమలు చేస్తాయి. సో అది మనకు గెజిట్ అన్నాం. సమన్స్, ఇంగ్లీష్లో కూడా మనము సమన్స్ అనే అంటాం. సభ సభ్యులందరినీ సమావేశపరచడాన్ని మనం సమన్స్ అంటాం. ప్రోరోగ్, సభను నిరవధికంగా వాయిదా వేయించడము, సభను వాయిదా వేయించడాన్ని మనం ఏమంటామంటే ప్రోరోగ్ అంటామండి. ఓకే. టర్మినేషన్ ఆఫ్ ఏ సెషన్ ఆఫ్ ద హౌస్. బ్యూరోక్రసీ, ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని ఏమంటామంటే బ్యూరోక్రసీ. నెక్స్ట్ సయోధ్య, సయోధ్య లేదా రాజీ కుదుర్చుకోవడం, న్యాయస్థానాల ప్రమేయం అనేది లేకుండా మధ్యవర్తుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడాన్ని సయోధ్య లేదా రాజీ కుదుర్చుకోవడం అనేది చెప్తాము. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో విభాగాల పేర్లు చెప్పండి అంటే మనకు ఎన్నో విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ విధంగా అన్నీ చాలా వరకు చైల్డ్ కేర్, ఇదంతా మనకు చైల్డ్ వెల్ఫేర్ గురించి అంతా మనకు చాలా డిపార్ట్మెంట్సే ఉన్నాయి. దాదాపు 20 పైనే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామండి. మీరు ఇక్కడ లెసన్ విన్నారు కాబట్టి ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ విధంగా చదువుతూ ఉంటాను కదా నేను, మీరు కింద కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా లెసన్ అనేది అర్థమైందో తెలుస్తుంది మీకు. రాష్ట్ర ప్రభుత్వం అనగా డాష్. ఆప్షన్స్: రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, శాసనసభ, శాసన మండలి లేదా పైవన్నీ. రైట్ ఆప్షన్ ఈస్, కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. మీరు యాక్టివ్గా ఉంటారు, ప్లస్ మీరు ఆన్సర్ రైట్ రాగా కూడా చెక్ చేసుకోండి. లెసన్ అంతా విన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటంటే పైవన్నీ అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు, శాసనసభ, శాసన మండలి అన్నీ కలిసే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటాం. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? రాష్ట్రాలు ఎన్ని భారతదేశంలో ప్రస్తుతం? ఆప్షన్ బి 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతులలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? ఆప్షన్స్: వాస్తవ అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి అంటే వీళ్ళు నియమించడం, సీఎంని, మంత్రి మండలిని నియమించడం అంతా గవర్నర్ చేతిలో ఉంటుంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వంలో ఈ అధికారాలన్నీ ఎవరి చేతిలో చూస్తూ ఉంటారు అంటే ప్రస్తుతం ఆప్షన్స్: స్పీకరా, గవర్నరా, ముఖ్యమంత్రి, పైవారందరా అంటే ఆప్షన్ సి అండి. మెయిన్ ముఖ్యమంత్రి అధికారాలన్నీ ఈ చేతుల్లోనే ఉంటాయండి. ఓకే, అమలు చేయడం కానీ, మంత్రివర్గం చేత అమలు చేయించడం కానీ ఇవంతా మనకి. క్రింది వారిలో ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు చేస్తారండి? ఎమ్మెల్యేస్లో అంటే మెజారిటీ పార్టీ ఏదైతే వస్తుందో ఆ పార్టీ నుంచి అందరు ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, అందరు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అతన్నే ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది గవర్నర్ గారు. ఇక్కడ చూసినట్టయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారని చేయదు. విధానసభ సభ్యుడిని, స్పీకర్నే కాదు, మెజారిటీ పార్టీ నాయకుడు, మెజారిటీ పార్టీ ఉంటుంది కదా, ఏదైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో ఆ పార్టీలో నుంచే ఒక నాయకుడిని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, అతన్నే పెట్టడం అయితే జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముఖ్యమంత్రిని ఏమని పిలుస్తామండి? ప్రభుత్వ అధినేతగా పిలుస్తాం. గవర్నర్ని రాష్ట్రానికి అధినేతగా పిలుస్తాం. రాష్ట్రానికి అధినేత ఎవరు? గవర్నర్. ప్రభుత్వానికి అధినేత ఎవరు? ముఖ్యమంత్రి. దేశానికి అధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రభుత్వ, రాష్ట్ర, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ అండి. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? శాసనసభలో ఉండే వాళ్ళని ఎమ్మెల్యేలు అంటాము. ఎమ్మెల్సీస్ అంటే శాసన మండలిలో ఉండేవాళ్ళు.
కలెక్టర్ని జిల్లా మెజిస్ట్రేట్. ఓకే, ఇది మనకు సంబంధించి. దిగువ ఇవ్వబడిన అంశాలను ఆయా శాఖల వారీగా వేరు చేసి శీర్షికను తయారు చేయమన్నారు. స్పీకర్ అండి శాసన నిర్మాణ శాఖలో భాగము. న్యాయమూర్తి పేరులోనే ఉంది న్యాయశాఖ. మంత్రి, శాసనసభ సభ్యుడు, న్యాయవాది ఇది కూడా మనకు పేరులోనే ఉంది. ప్రధాన న్యాయమూర్తి ఇది కూడా మనకు పేరులోనే ఉంది. న్యాయశాఖకు సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా మనకు శాసన నిర్మాణ శాఖకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు కొన్ని ఇచ్చారు. ఇవి ఎక్కడి దగ్గర రాద్దాము. 175 మంది సభ్యులు, 58 మంది సభ్యులు. శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల సంఖ్య 175 మంది శాసనసభలో అయితే. ఓకే, శాసనసభలో 175, శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58. నేను చెప్పాను కదా 175లో 4% వంతు ఎంత, అంత వంతు కన్నా మించి ఉండకూడదు శాసన మండలిలో అని చెప్పి. ఓకే, ఇది మనకి చూసినట్టయితే పదవీ కాలం చూద్దాము. పదవీ కాలము శాసనసభ సభ్యులకు 5 years, శాసన మండలి సభ్యులకి 6 years. ఓకే, నెక్స్ట్ అధ్యక్షత వహిస్తారు. ఎవరు అధ్యక్షత వహిస్తారంటే శాసనసభకు స్పీకర్. ఇక్కడైతే మనకి చైర్మన్. చూస్తూ ఉంటాం కదా మనకు సభల్లో స్పీకర్ కూర్చో ఉంటాడు. శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ మనకి ఎవరంటే ఎమ్మెల్యేస్. శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీస్ శాసన మండలిలో ఉంటారు, పేర్లోనే ఉంటుంది మనకి. ఇదండి మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా కంపల్సరీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రహదారి భద్రత 11th లెసన్ అనేది డిస్కస్ చేసుకుందాం. టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం.